కత్తిరించి బాయిలో పారేసినారు. ఇది టీటీడీకి సంబంధించిందే కాదని పేపర్లలో వచ్చింది. ఆ తరువాత అంగీకరించింది. మొదట ధృవీకరించకుండా కాదని చెప్పి తరువాత ఆధారాలతో బయటపడితే చాలా అసహ్యంగా ఉంటుందని ప్రకటించుకున్నది. నేనేమి పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే సీఎం చంద్రబాబు గారికో శత్రువులు కాదండి. నన్ను ఆ కోణంలో చూడకండి. నాకు వాళ్ల పట్ల చాలా గౌరవం ఉన్నది. వాళ్ళు గౌరవనీయమైనటువంటి స్థానాలలో ఉన్నారు. కాకపోతే ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పులను ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మా మీద ఉన్నది ఒకటి. అలాగే ఇంత అనుగ్రహం నాకు ఇచ్చినటువంటి భగవంతుడు అక్కడ జరిగేటువంటి తప్పులను ఎత్తి చూపేటువంటి అవకాశం కూడా నాకు కల్పించినాడు. ఆయన కల్పించినాడు కాబట్టే ఈ విషయంలో కూడా ఇన్నిసార్లు నేను మాట్లాడుతున్నా ప్రతిసారి వాళ్ళు తప్పు